సమాజంలో అల్పసంఖ్యాకులై ఆదరణకు నోచుకొని సామాజిక వర్గాలకు జనసేన పార్టీ అండగా ఉండి వారి జీవన ప్రమాణాల పెంపు కోసం కృషి చేస్తుందని జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ పేర్కొన్నారు. స్థానిక వార్ప రోడ్డు దిగుమతి వారి వీధి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం వద్ద ఆయన నాయి బ్రాహ్మణ కుటుంబాలతో కలిసి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఆధునిక సమాజంలో తిరుగుతున్న కార్పొరేట్ సంస్కృతి మూలంగా కొలవృత్తులు చేసుకునే వారి జీవితాలు దుర్భరంగా మారాయని, వారికి ప్రభుత్వపరంగా సరైన ఆదరణ గుర్తింపు లభించకపోవడంతో చేతి వృత్తుల వారి జీవన స్థితిగతులు అభిన్న గోచరంగా మారాయని, ఈ పరిస్థితుల నుండి నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అండగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో 37వ వార్డు జనసైనికులు సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. చెప్పాలని చెప్తాను. ఆయన దృష్టికి సామాజిక ఆలోచించడానికి తీసుకున్నాం. లేవు రేషన్ కార్డు లేవు అన్నది అది కులాల ప్రాబ్లం. కులంలోనే కాదు కానీ కొన్ని కులాల్లో పనిచేసి నాన్నగా అడిగాను అందరూ తోడుగా ఉంటారంటే ఆయన అనుభవంతో ఆయన అట్టున్నారు చెప్తున్నారు. చేస్తారు మందుదర లేదా సరిగ్గా వాళ్ళు ఏంటంటే ముందు పెంచడం ఆ ముందు పెంచడం ఆ కంపెనీ ఒకప్పుడు ఉండేది. వాళ్ళు ఉన్నప్పుడు మాకు మా ముదుగుద్దులు చూసుకుంటున్నాం. వాళ్ళందరూ పోయారు. వాళ్ళందరూ పోవడంలో వీళ్ళు కూలి పని చేయడంలోని ఎవరు కూలి పని వాళ్ళకే బ్రతుకుదరికి పరిగెడుతున్నారు. ఇంకా ఈ కమిటీ పెట్టుకుని మీటింగ్ పెట్టుకుని ఎప్పుడు పెట్టుకుంటారు? వాళ్ళకి ఎప్పుడు టైం ఉంటుంది? ఈ బంధువులే తప్పించినామని బంధువులు తప్పించాము, పిలిచామని పెరగటం, పిలిచామని పెరగటం అలా దిగిపోతున్నాం. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా మాకు ఎవ్వరికి బంధువులు లేదండి. దాన్ని బట్టి మీరు ఆలోచించుకుని ఏదో చేయాలి. అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ప్రకారం కాకినాడలో ఉన్న అన్ని సామాజిక వర్గాల్ని జనసేన దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. ఈవేళ నాయ బ్రాహ్మణులందరూ కూడా కాకినాడలతో ఇక్కడ కలుసుకోవడం జరిగింది. తరతరాలుగా ఉంటున్న కులవృత్తులన్నీ కూడా నాగరికత పేరుతో కొట్టుకుపోతున్న వృత్తిలో వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది. వాళ్ళందరి కోసం కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆలోచిస్తుందని చెప్పడానికి ధైర్యం చెప్పడానికి వాళ్ళు కలుసుకోవడం జరిగింది. గత 15 సంవత్సరాలుగా ఆ సామాజిక వర్గం చాలా వెనకబడిపోయి ఉంది. వాళ్ళకి ప్రభుత్వ పథకాలు ఇవి అందట్లేదు. జనసేన పార్టీ వాళ్ళకు మాటిస్తుంది. ఈ సమాజంలో అన్ని వర్గాలని కూడా సమానంగా చూసే కాలం రాబోతుంది. అది పవన్ కళ్యాణ్ గారి ద్వారా వస్తుందని చెప్పి వాళ్ళు ధైర్యం చెప్పడం జరుగుతుంది. ఒకరు చెప్తున్నాం, కాకినాడలో అన్ని కులాలు అన్ని సమూహాల యొక్క సంఘం, దీంట్లో అందరినీ కూడా పైకి తీసుకొచ్చే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తీసుకుంటుంది.